హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ జ్యూస్ని పంచదారతో పని లేకుండా ప్రిపేర్ చేద్దాం. నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా కర్బూజాని తీసుకుని శుభ్రంగా కడిగి పైన లేయర్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకి జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగా పండింది అయితే బాగుంటుందండి, పండిన కాయ అయితే బాగుంటుంది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత లోపల గింజలు సెపరేట్ చేసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. గింజలు సెపరేట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇంకా 3 టేబుల్ స్పూన్స్ బెల్లం తురుము కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టండి. మీరు కావాలంటే బెల్లానికి బదులుగా పంచదారను కూడా వేసుకోవచ్చండి. నేనైతే బెల్లంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మిక్సీ పట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేయండి. ముందుగా నానబెట్టిన 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు, 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 1 గ్లాసు వాటర్ని వేసి సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత 1 గ్లాస్ పాలను వేసి పాలు బాగా దగ్గరకు మరిగేంత వరకు మరిగించండి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాతనే పాలు వేయాలండి, లేదంటే పాలలోనే ముందుగా మనం సగ్గుబియ్యం వేసేస్తే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, పాలు విధంగా పొంగొచ్చేంత వరకు మరిగించి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇటువంటి జ్యూసులు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పంచదారకి బదులుగా బెల్లాన్ని వాడండి. బెల్లం అయితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన ఉంచేసేయండి. ఈ పాలు కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్బూజా జ్యూస్ని, ముందుగా నానబెట్టిన సబ్జా గింజల్ని, కర్బూజా ముక్కల్ని నేను ముందుగానే కొంచెం తీసి పక్కన పెట్టానండి, వాటిని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ జ్యూస్ని ఈ విధంగా తీసుకున్నా చాలా బాగుంటుందండి. మీకు ఇంకా చల్లగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో నేను ఉంచి తీసుకోవచ్చు. అంతేనండి, సమ్మర్ స్పెషల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. పంచదారతో పని లేకుండా బెల్లంతో మీరు కూడా ఒకసారి పద్ధతిలో ట్రై చేయండి. కావాలంటే ఈ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి, దానిమ్మ గింజలను కూడా వేసుకోవచ్చు. నేనైతే హార్లిక్స్ పొడిని వేస్తున్నాను. కర్బూజాతో జ్యూస్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే ఫ్రూట్స్ని మిక్స్డ్ ఫ్రూట్స్గా వేసి బెల్లంతో ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్బూజాని జ్యూస్లను ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా తినొచ్చండి. పంచదార బెల్లం రెండూ వాడకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని తినొచ్చు. అలా తినడం వల్ల మన ఆరోగ్యానికి అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి కర్బూజా వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.